మనల్ని నిర్దోషులుగా చేశాడు. కాబట్టి అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్న మనలను ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ న్యాయపు శిక్షను ఆయన మోసి, మన పాపపు శిక్షను ఆయన మోసి మనం నిర్దోషులుగా మార్చి న్యాయం తీర్చాడు. దేవునికి స్తోత్రం. అనేకులను విడిపించాడు. తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న మనం కదా, ఏదైనా తోటలో ఆ దేవుని కోల్పోయాం, మనం దేవుని సన్నిధిని కోల్పోయాం. తల్లిదండ్రులు లేని స్థితి మనకు వచ్చిందనమాట. అయితే అలాగా ఆ తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్నటువంటి మానవాడిని కదా, పేదలను తల్లిదండ్రులు లేని వారికి న్యాయము ఇచ్చు. తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితి. దేవుని మాట కనుక ఎప్పుడైతే అతిక్రమం చేశాడో ఆదామవ్వలు ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డారు. ఎవరు లేని స్థితి వారికి దాపురించింది. దేవుడు తోడు లేని స్థితి దాపురించింది. తల్లిదండ్రులు అంటే దేవుడు లేని స్థితి అన్నమాట. దేవుడు లేనప్పుడు మన స్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా మారిపోతుంది. ఆశీర్వాదాలు ఉండవు, ఆరోగ్యం ఉండదు, సమృద్ధి ఉండదు కదా, ప్రేమ ఉండదు, శాపం ఉంటుంది, కరువు ఖడ్గం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి మానవాళి కోసం ఆయన ఏం చేశాడంటే ఒకరి తల్లిని వారిని ఆదరించినట్లు మనల్ని ఆదరించడానికి ఈ లోకానికి వచ్చి మన పక్షాన న్యాయం తీర్చాడు. దేవునికి స్తోత్రం. విడిపించాడు. దుష్టుని భక్తిహీనుల చేతుల్లోంచి విడిపించాడు. శ్రమ పడుతున్న మనలను విడిపించాడు కదా, దరిద్రులను విడిపించాడు. రీతిగా ఏం చేశాడంటే విడిపించంట, మీరు దైవములని, మీరు సర్వోన్నతుని కుమారులను నేను సెలవిచ్చి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. 6వ వచనంలో ఏమంటున్నాడు? మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు నేను సెలవిచ్చి ఉన్నాను. మీరందరూ సర్వోన్నతుని కుమారులు, మీరు దైవములు అంటున్నాడు. దైవములు అంటే దేవుని కుమారులు అని అర్థం. దేవుని పిల్లలు దేవుని కుమారులు, దేవుని కుమారులుగానే ఉంటారు. అంటే దేవుడు దైవము కాబట్టి ఆయన పిల్లలు కూడా దైవములని, మీరు దైవములని సంబోధిస్తున్నాడు. దైవములు అంటే దేవునితో సమానులు కాబట్టి సర్వోన్నతుని కుమారులు అంటున్నాడు, దేవుని కుమారులు అంటున్నాడు. కాబట్టి మనల్ని ఏమంటున్నాడు దేవుడు? మీరు దైవములని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా అని మాట్లాడు. కాబట్టి క్రీస్తు పోలి నడుచుకోవాలి. ఆయనలాగా మనం జీవిస్తే దైవత్వం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా వచ్చిన తర్వాత, కన్యమేరీ గర్భములో ఆయన జన్మించిన తర్వాత, ఒక శరీరం ధరించి ఈ లోకానికి వచ్చిన తర్వాత మానవుడిగా తన మహిమనంతా విడిచిపెట్టాడు. పరలోకములో రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనలను ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. తన మహిమనంతా అక్కడ విడిచిపెట్టి ఒక శరీరం ఏమి రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడంటే పిల్లలు వచ్చి ఈ లోకంలో శరీరాశను నేత్రాశను జీవుడము, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవుడము అన్నాడు. దీనిని జయించి చూపించాడు. ఆ తర్వాత మానవుడు దైవముగా ఎలా మారాలో, దేవుని కుమారుడు ఎలా మారాలో మనకు మార్గాన్ని చూపించాడు. ఎలా నడుచుకుంటే మనం జయించగలుగుతామో ఆ వే అంతా కూడా మనకు ప్రభువారు మాదిరిగా చూపించాడు. మనుష్యుడిగా వచ్చాడు. తర్వాత తన జీవితకాలం అంతా కూడా బాల్య దినముల నుంచి దేవుళ్ళు నడుచుకున్నాడు కదా, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, మందిరానికి వెళుతూ ఉన్నాడు, తల్లిదండ్రులు సహకరిస్తూ ఉన్నాడు. ఈ రీతిగా తన జీవితాన్ని కదా కట్టుకుంటూ దేవునిలో నడుచుకుంటూ ముందుకు కొనసాగాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాడు. శరీరేచ్ఛను నెరవేర్చవని మాట్లాడుతుంది లేఖనం. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంట? భక్తిలో పెరిగాడు. రోజు ప్రార్థిస్తూ ఉండేవాడు దేవునికి. రోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాడు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. తన తల్లిదండ్రులు కూడా పనిలో సహకరిస్తూ ఈ రీతిగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు. పిల్లలు దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. అబ్బా ఏ విశ్వాసం అండి, గట్టి విషయం ఏమింటున్నారని అర్థమే కదా. అలా కట్టుకుంటూ వచ్చాడు. 30వ సంవత్సరంలో 30వ ఏట యోహాను చేత యోర్దానులో బాప్తిస్మం తీసుకున్నాడు.
మానవుడు తన పాపాలను ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకున్న యోహాను చేత అక్కడ యోర్దాను ప్రాంతంలో ఉన్న వారందరూ, గలిలయ ప్రాంత వాసులందరూ కూడా వచ్చి యోహాను చేత బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సమయం వచ్చినప్పుడు 30వ ఏట యోహాను చేత బాప్తిస్మం తీసుకోవడానికి అక్కడ ఆ ప్రాంతానికి వచ్చి యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషికి మాదిరి చూపెడుతున్నాడు, ఎలా నడుచుకోవాలి, ఎలాగా దేవుని కుమారుడుగా మార్పు చెందాలి, ఎలా లోకంలో నమ్మకంగా దేవునికి సాక్షిగా జీవించాలని తన జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. రక్షణ తీసుకున్న తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమైందంట, దేవుని ఆత్మ పావురం వల్లే ప్రభు వారి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనుషుని మీదకి దిగి వచ్చింది. మానవుడైన యేసుక్రీస్తు వారి మీదకి తన పాపములు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం ప్రకారం దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి దిగి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రియులారా ఆయన శక్తిని అందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవును, అరితిగా దేవుని ఆత్మను కలిగిన వాడై అలానే బాప్తిస్మం తీసుకున్న వెంటనే అరణ్యంలోకి అరణ్యంలోకి కొనిపోయిందంట. అరణ్యంలో 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అలా ఉపవాసం ఉండి దేవుడిచ్చిన ఆత్మను బలపరుచుకున్నాడు. దేవుని ఆత్మ మరలా వెళ్లకుండా బలపరుచుకున్నాడు. తన మీద దేవుని ఆత్మ నిలిచి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు పావురములాగా దిగి వచ్చి ఆయన మీద నిలిచి ఉన్నాడు. ఇప్పుడు శక్తిని అందుకున్నాడు అని అర్థం. మీకు ఇంకా అర్థం కావాలంటే, సంసోను ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు అంటే ఒక సింహం ఎదురొచ్చిందంటే, సింహం ఎదురొచ్చినప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు కాబట్టి అంటే దేవుని ఆత్మ సంసోను మీద దిగి వచ్చినప్పుడు అంటే సింహాన్నంట మేక పిల్లలను చీల్చినట్టు చీల్చాడు. అలాగా దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చినట్లుగా ఆత్మ వశులైనట్టుగా దేవుని వాక్యం చూస్తున్నాయి. చాలా మంది అలా ఆత్మ వశులైనట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు. అంటే పరిశుద్ధాత్ముడు శక్తివంతంగా మన మీద దిగి వస్తాడు అని అర్థం. ఒక విషయం అలాగా ఆత్మ వచ్చినప్పుడు ఆత్మను కోల్పోకుండా మిగిలిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. మిగిలిన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మానవుడు చేయలేని అద్భుత కార్యములు మానవ మాతృడుగా ఉన్న మానవ రూపములు ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు శక్తివంతుడై దైవము చేసేటువంటి క్రియలను భూలోకంలో చేసి చూపించాడు. అంటే సముద్రం మీద నడిచాడు. దైవం తప్ప మానవుడు నడవలేడు. చనిపోయిన వారిని తిరిగి లేపుడు. దైవం తప్ప మనుషుడు ఎవడు బ్రతికించలేడు కదా. కుష్ఠరోగిని ఏ మనుషుడు కూడా బాగు చేయలేడు. ఆయన ముట్టుకొని బాగు చేసాడు. ఈ రీతిగా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి గుడ్డితనాన్ని కదా దాని అంటారు బ్లైండ్నెస్ తీసేసాడు. తాకి ముట్టుకొని దృష్టినిచ్చాడు. ఆ రీతిగా మానవుడు చేయలేని అద్భుత కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువులో జీవించి తన మంచి జీవితాన్ని కట్టుకుంటూ వచ్చి ఆత్మాభిషేకాన్ని పొందుకొని ఇక దైవముగా మార్చబడి కదా ఏం చేశాడు, అద్భుత కార్యాలు, దైవము చేసేటువంటి అద్భుత కార్యాలు మానవుడుగా చేసి చూపించాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి ఆమేన్, హల్లెలూయా. అలాగా అద్భుతాలు చేశాడు. మన కోసం తన ప్రాణాన్ని సిలువలో దారిపోసాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి అలాగా చనిపోయి 3 దినాలు సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన దైవత్వము ఆపాదించబడింది. కాబట్టి దేవుడు కాబట్టి తను తిరిగి లేచాడు మేఘాల మీద కదా, అలానే ఆకాశానికి ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే అంటున్నాడు, మనుషుడు ఎలాగా దైవముగా మారాలో, ఎలా దేవుని కుమారుడుగా మారాలో, ఎలా సర్వోన్నతుని కుమారుడుగా మారాలో ఆ మార్గాన్ని చూపించిన వాడు మన ప్రభువైన యేసు. మనుషుడిగా వచ్చి లోకాన్ని, శరీరాన్ని, ఆశలన్నిటిని జయించి దైవముగా మార్పు చెంది దైవ క్రియలు భూలోకంలో చేసి మానవులందరిని రక్షించి ఆయన చనిపోయి మానవుడిగా చనిపోయి కదా సజీవుడిగా తిరిగి లేచి దేవుడిగా ఆరోహణమై వెళ్ళినటువంటి
స్థితి, శక్తి కలిగినటువంటి స్థితి. కాబట్టి ప్రియులు అంటున్నాడు, మీరు కూడా దైవాలు అంటున్నాడు. మనల్ని కూడా ఏమంటున్నాడు, మీరు కూడా దైవాలు. ఎందుకంటే దేవుని కుమారులం కాబట్టి మనం కూడా ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి మన జీవితాలు జాగ్రత్త కట్టుకొని దేవుని ఆత్మవశులమై దేవుని కొరకు జీవిస్తూ మానవుల వారి యొక్క జీవితమే క్షేమమే ధ్యేయంగా మనం నడుచుకుంటూ ఉంటే కదా, ఆయన రక్తంలో కడగబడి రక్షణ పొంది ఆత్మను పొందుకొని ప్రభు కోసం జీవిస్తూ లోకానికి వేరే జీవిస్తూ ఉంటే దేవుడు నీకు ముద్రిస్తాడు, నీవు నా కుమారుడు అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడు దైవమే, దైవ కుమారుడు దైవమే అవుతాడని అర్థం. కాబట్టి మనం అంటున్నాడు, ఆయనే అంటున్నాడు, మీరు దైవములు, సర్వోన్నతుని దేవుని కుమారులు అంటున్నారు. అయినా నెక్స్ట్ వచ్చిన వీళ్ళు ఏమంటున్నాడంటే, అయినా ఏమంటున్నాడు, ఇతరులు మనుషులు చనిపోయినట్లు మీరు కూడా చనిపోతారు. ఎందుకంటే ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి మానవాళికి శాపం సంప్రాప్తమైంది కాబట్టి ఆ పాప శాపమే కదా క్రీస్తు వారి మీద కూడా మోపబడినట్లుగా. కాబట్టి మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనుషులు ఒకసారి మృతి పొందాలి. కాబట్టి క్రీస్తు వారు కూడా మృతి నొందినట్లుగా దేవుని లేఖనం. మనం కూడా దైవములైన ఆ శాప ఫలితంగా మనందరూ కూడా ఒక దినాన్ని చనిపోవలసిన వారమే. దేవునికి స్తోత్రం. చనిపోవలసిన వారమే. కాబట్టి ఈ యాత్రలో మన దేవుడు తీర్పు తీర్చునైన ఆయన జడ్జి కాబట్టి మన క్రియలను సరి చేసుకొని మన మాటలను సరి చేసుకొని మనం ఏం చేయాలంట, జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు మనం నిత్య జీవాన్ని అనుభవించగలుగుతాం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం బిడ్డలారా. కాబట్టి మన క్రియలను సరి చేసుకుందాం, మన మాటలను సరి చేసుకుందాం. ఆయనలాగా మనం కూడా సింహం ఎలా ఉండాలి, సింహం పిల్లలు ఎలా ఉంటాయి, సింహం ఎలా ఉన్నాం సింహం పిల్లలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి మన దేవుడు ఎలా ఉన్నాడు, మనం కూడా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన రక్షకుడు కాబట్టి మనం కూడా ఆయన రక్షణ ఓరులో కదా ఉండాలి. తద్వారా మనం దీవించబడతాం, క్షేమాన్ని పొందుకుంటాం. ఆయన తీర్పులోనికి రాకుండా నిందల పాలవ్వకుండా నిత్య జీవం అనుభవించడానికి మనం తిరిగి లేస్తాం. ఆయన తీర్పులోనికి మనకు వెళ్లకుండా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళగా లోకం పుట్టిన మొదలుకొని మీకు సిద్ధపరిచినటువంటి రాజ్యం స్వతంత్రించుకునేవని ఆ గొర్రెల కోవలోనికి వస్తాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీర్పులోనికి రాకుండా జీవులోనికి దాటించబడదు గాక. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జీవులోనికి దాటించబడుదుము గాక. ఆమేన్. 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 చెప్దు ఆమేన్. హల్లెలూయా.